మన భారతదేశం చాలా డేంజర్‌లో ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు చెప్పినట్టు సీజ్‌ఫైర్ కాదు. ఇది జస్ట్ టెంపరరీ స్టాపేజ్ మాత్రమే. ఎందుకంటే మనం చెయ్యాలి అనుకున్న డ్యామేజ్‌ని పాకిస్తాన్‌కు చేసేసాం. అయితే ఈ గ్యాప్‌లో పాకిస్తాన్‌కు చైనా తన అడ్వాన్స్డ్ 5th జనరేషన్ ఫైటర్ అయిన J-35స్‌ను చైనా పాకిస్తాన్‌కు మరో 2 నెలల్లో ఇవ్వనుంది. అందుకే చైనా పాకిస్తాన్ పైలట్లను J-35 ఎలా నడపాలి అని ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు 5th జనరేషన్ ఫైటర్ అవసరం చాలా ఉంది. ఇది నేను అనట్లేదండి, మన రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ జనరల్ అయిన GD బక్షి గారు అంటున్నారు. So, do we need 5th generation stealth fighter aircraft? Of course we do. ఇక్కడ ఎందుకు మనకి 5th జనరేషన్ ఫైటర్ అంత అవసరం? అంత దిగులు పడాల్సిన విషయం ఏంటంటే, మనం మొన్న భారతదేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా విన్ అయ్యామంటే దానికి మెయిన్ రీజన్ ఒకటి మన స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లైక్ ఆకాష్, పృథ్వీ, S-400, ఆకాశ్ తీర్ వంటి సిస్టమ్స్ అండి. ఆపరేషన్ సింధూర్ అప్పుడు పాకిస్తాన్ దగ్గర 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ లేవు. అసలు ఈ 5th జనరేషన్ ఫైటర్కి మెయిన్గా స్టెల్త్ క్యాపబిలిటీ ఉంటుంది. స్టెల్త్ అంటే రేడార్లో కనిపించవు. మొన్న పాక్ యూజ్ చేసిన F-16 అండ్ JF-17 చైనీస్ నాన్ స్టెల్త్ 4th జనరేషన్ ఫైటర్స్. వీటికి స్టెల్త్ క్యాపబిలిటీ ఉండవు, కాబట్టి వీటిని మన S-400 ఈజీగా కూల్చి పక్కన పడేసాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరకు 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్స్ని వాడితే మన S-400కి ఎనిమీ ప్లేన్స్ని రేడార్తో ట్రాక్ చేయడం చాలా కష్టమవుతుంది. మరి మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి అంటే మన AMCA 5th జనరేషన్ ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్. బట్ ఇది రెడీ అవ్వాలంటే ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. మనకు ఇప్పుడు అర్జెంటుగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ నీడ్ ఉంది. కాబట్టి మనకి ఆల్రెడీ అమెరికా నుండి అండ్ రష్యా నుండి మేము 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ మీకు అమ్ముతామని ఆఫర్స్ కూడా వచ్చాయి. మరి అమెరికా యొక్క F-35 లైట్నింగ్ తీసుకోవాలా, లేకపోతే రష్యన్ యొక్క 5th జనరేషన్ Su-57 తీసుకోవాలా? దీనికి సమాధానం రీసెంట్గా రిటైర్డ్ మేజర్ జనరల్ అయిన GD బక్షి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. F-35 లైట్నింగ్ని మన ఇండియాకి స్టార్టింగ్లో అమెరికా ఇవ్వటానికి నిరాకరించింది. ఎందుకంటే మనం అమెరికా మాట వినకుండా రష్యా దగ్గర నుండి S-400 తీసుకున్నాం. కానీ ఇప్పుడు సడన్గా అమెరికా వచ్చి మనకి ఈ F-35ని కొనమని ఆఫర్ ఇచ్చింది. F-35 అనేది కంప్లీట్లీ స్టెల్త్ ఫైటర్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దీనికి ఉన్న సమస్యలు ఏంటంటే, ఒకటి F-35 అనేది $110 మిలియన్. అంటే ఒక F-35 జెట్ మన ఇండియన్ రూపీస్లో చూస్తే 920 కోట్లు. అది కూడా హై మెయింటెనెన్స్ ఉంటుంది. మూడోది, అమెరికా మనకు లో గ్రేడ్ అంటే తక్కువ క్వాలిటీ F-35 వర్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే అమెరికా మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇంకా F-35 సోర్స్ కోడ్ ట్రాన్స్ఫర్ చేయదు. ఇక్కడ సోర్స్ కోడ్ అంటే ఇప్పుడు వచ్చే ఫైటర్ జెట్స్ని అన్నీ ఫ్లై బై వైర్ ఆపరేట్ అండ్ మేనేజ్డ్ బై ప్రోగ్రామింగ్ సోర్స్ కోడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే మన అస్త్ర మిసైల్ని F-35లో వాడాలనుకున్నాం అనుకోండి, దీనికి అమెరికా ఓకే చెప్పాలి. అంటే ప్రతిదానికి అమెరికా ఓకే చెప్తేనే మనం మన కొత్త అస్త్ర మిసైల్ కానీ కొత్త రేడార్ సిస్టమ్స్ని కానీ F-35లో పెట్టగలం. ఈ వెస్ట్రన్ దేశాలు ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్గా మొన్న ఆపరేషన్ సింధూర్లో కష్టకాలంలో మనం అస్త్ర మిసైల్ని ఫ్రాన్స్ రఫేల్ జెట్కి అటాచ్ చేయాలి, అందుకే మీ సోర్స్ కోడ్ ఇవ్వమని ఫ్రాన్స్ని అడిగాం. కానీ ఫ్రాన్స్ మనకు సోర్స్ కోడ్ ఇవ్వము అని ఎలాగైతే హ్యాండ్ ఇచ్చిందో సేమ్ అలాగే అమెరికా కూడా హ్యాండ్ ఇచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. ఇటు రష్యా చూస్తే మనకు చాలా కాలం నుండి Su-57 ఆఫర్ చేస్తుంది. అయితే మనం అప్పుడు వద్దనుకున్నాం. ఎందుకంటే అప్పుడు అమెరికా రష్యా మీద శాంక్షన్స్ వేయటం వల్ల రష్యా Su-57 వర్షన్ ఫుల్గా స్టెల్త్ క్యాపబిలిటీస్ లేవని ఆఫర్ నుండి మనం బయటకు వచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు రష్యా Su-57ని చాలా అడ్వాన్స్మెంట్స్ యాడ్ చేశారు. ఇప్పుడు బెటర్ స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో Su-57 అనేది F-35 లైట్నింగ్తో కంపేర్ చేస్తే ఫుల్గా స్టెల్త్ క్యాపబిలిటీస్ లేకపోయినా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే Su-57 అమెరికన్ F-35 లైట్నింగ్తో కంపేర్ చేస్తే ఒక రష్యన్ Su-57 జెట్ వచ్చేసరికి అప్రాక్స్గా 336 కోట్లు. అంటే ఒక F-35 జెట్ కొనే రేట్తో 3 Su-57లు వస్తాయి. 2 రష్యా మనకు మంచి ఆఫర్లు ఇస్తుంది Su-57తో పాటు. అవేంటంటే, ఒకటి, మనం Su-57ని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చని రష్యా అంది. 2, టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అంటే Su-57 బ్లూ ప్రింట్స్
ప్లస్ సోర్స్ కోడ్ కూడా ఇస్తామని అన్నది. 3. ఇంకా మనకు హైపర్సోనిక్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కూడా ఇస్తానికి రెడీగా ఉంది. 4. ఇంకా మన ఇండియన్ AMCA 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ జెట్ ఇంజన్లో కూడా హెల్ప్ చేస్తామన్నారు. 5. S-500 అంటే ప్రజెంట్ S-400 కన్నా అడ్వాన్స్డ్ నెక్స్ట్ అప్డేట్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని కూడా రష్యా ఇండియాతో కలిసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేద్దామని కూడా ఆఫర్ ఇచ్చింది. ఇన్ని ఆఫర్స్ రష్యా ఇస్తుందంటే ఆబ్వియస్గా ఇండియా రష్యా Su-57 వైపే ఇంక్లైన్ అవుతుంది. అయితే ఇంటర్నెట్లో ఆల్రెడీ ఇండియా రష్యాతో సీక్రెట్ డీల్ చేసుకుందని Su-57 గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఇవన్నీ నమ్మకండి, ఎందుకంటే ఇంకా ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. మనకి కన్ఫర్మేషన్ కొన్ని రోజుల్లో మన రా హెడ్ అయిన అజిత్ దోవల్ గారు పుతిన్తో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు ఈ ఫేక్ న్యూసెస్ అన్నీ నమ్మకండి. సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.